మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రాము దామోలూరి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, అలాగే రోబోటిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. సో సార్ మనతో పాటు ఉన్నారు, సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జనరల్గా ఇప్పుడు క్యాన్సర్ చిన్నగా ఏర్పడి అది పెద్దగా అవుతూ ఉంటుంది. అసలు మామూలుగా హాస్పిటల్కి వెళ్తే ఏ స్టేజ్లో దాన్ని గుర్తిస్తారు సార్? అంటే వెళ్ళి చెకప్ చేయించుకున్నప్పుడే అది బయటపడుతుందా, లేకపోతే పర్టికులర్ టైం అలా పడుతుందా? దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఏంటి అంటే క్యాన్సర్ మనం ఎప్పుడు డిటెక్ట్ చేయొచ్చు? దీనికంటే ముందు నేను బ్రీఫ్గా క్యాన్సర్ ఎలా ఫామ్ అవుతుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి లెవెల్ ఆఫ్ ప్రివెన్షన్ అని ఉంటుంది. క్యాన్సర్ ఫస్ట్ ఎలా ఉంటుందంటే నార్మల్ సెల్ అబ్నార్మల్ సెల్గా మారుతుంది. దాన్ని నార్మల్ సెల్ టు మెటాప్లేషియా అంటారు. అది ఇంకా అబ్నార్మల్గా మారుతుంది, అది డిస్ప్లేషియా అంటారు. అది ఓన్లీ బేస్మెంట్ మెంబ్రేన్ వరకు అక్కడి వరకే రిప్లికేట్ అవుతుంది, వేరే చోటికి స్ప్రెడ్ కాదు. దాన్ని కార్సినోమా ఇన్సిటు అంటారు. దాని తర్వాత దాని బేస్మెంట్ మెంబ్రేన్ కానీ అది ఉండే అవయవాన్ని కానీ చొచ్చుకుపోయి రక్తనాళలో బాడీలోకి స్ప్రెడ్ అవుతుంది. దాన్ని కార్సినోమా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోలాన్లో తీసుకుంటే కోలాన్లో నార్మల్ మ్యూకోజా నుంచి క్యాన్సర్గా మారడానికి మనకి అట్లీస్ట్ 10 years ఆఫ్ టైం ఇస్తుంది. సో ఈ టైంలో మనం డిటెక్ట్ చేయడం ద్వారా మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతాం. ఒకటి. రెండోది, క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా ఎర్లీగా డిటెక్ట్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సరే తీసుకుందాం. మనకు మోస్ట్ కామన్ ఏంటంటే స్క్రీనింగ్. ఇప్పుడు యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. స్క్రీనింగ్ చేయటం వల్ల ఎర్లీ స్టేజ్లోనే మనం డిటెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్లో స్టేజ్ 1లోనే డిటెక్ట్ చేస్తే క్యూర్ అయ్యే అవకాశాలు 95% ఉంటాయి. ఈవెన్ స్టేజ్ 3లో అయితే అది 30 to 40% పడిపోతాయి. స్టేజ్ 4లో మనం కంట్రోల్ చేయగలం కానీ క్యూర్ చేయలేం. సో వేరియస్ స్టేజెస్లో మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు లేదా డిటెక్ట్ చేయొచ్చు, ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. సో మనం దీన్ని సైంటిఫిక్ టర్మ్లో ప్రైమరీ ప్రివెన్షన్, సెకండరీ ప్రివెన్షన్, టెర్షరీ ప్రివెన్షన్ అంటారు. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే ఏంటి అంటే క్యాన్సర్ రాకముందే క్యాన్సర్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ని ప్రివెంట్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ అవాయిడ్ చేయడం ద్వారా మన క్యాన్సర్ రిస్క్ను కూడా ప్రివెంట్ చేస్తున్నాం. దాన్ని ప్రైమరీ ప్రివెన్షన్ అంటారు. సెకండరీ ప్రివెన్షన్ ఏంటంటే క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్, క్యాన్సర్ ముందుకు ఉన్న వాటిని ప్రివెంట్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ మనం వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ని కానీ. అంటే క్యాన్సర్కి వ్యాక్సిన్ కూడా ఉందా సార్? క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉందా అంటే క్యాన్సర్కి యూనివర్సల్గా వ్యాక్సిన్ అయితే లేదు. ఈ వ్యాక్సిన్ తీసుకోగానే క్యాన్సర్ రాదు అన్న అయితే లేదు. కానీ మనం 2 రకాల క్యాన్సర్లని మనం ప్రివెంట్ చేయగలుగుతాం క్యాన్సర్ రాకుండా. మెయిన్గా లివర్ క్యాన్సర్. హెపటైటిస్ బి అనే వైరస్ వల్ల మనకి లివర్ క్యాన్సర్ వస్తుంది. దానిలో హెపటైటిస్ బి వైరస్ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మనం లివర్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతాం. రెండోది హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అని ఉంటుంది. ఇది సర్వైకల్ క్యాన్సర్. సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఫీమేల్ ఈ సర్వైకల్ క్యాన్సర్. ఈ సర్వైకల్ క్యాన్సర్ 80 to 90% ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ద్వారానే వస్తుంది. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా 80 to 90% వరకు సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి, క్యాన్సర్ తీసుకోగానే వ్యాక్సిన్ తీసుకోగానే క్యాన్సర్ రాదు అని. అటువంటి వ్యాక్సిన్స్ అనేది కేవలం అపోహ మాత్రమే. అటువంటి వ్యాక్సిన్స్ ఏం లేవు. క్యాన్సర్ని టోటల్గా ప్రివెంట్ చేయగలిగే క్యాన్సర్ వ్యాక్సిన్స్ అంటూ లేవు. కాకపోతే ఇప్పుడు చాలా సర్క్యులేట్ అవుతుందండి, క్యాన్సర్ వ్యాక్సిన్ వచ్చిందని చాలా వింటుంటాం మనం న్యూస్లో కానీ చాలా వరకు. కాకపోతే క్యాన్సర్లో రీసెర్చ్ ఏం చేశారు అంటే ఈ మధ్యన రీసెర్చ్ mRNA వ్యాక్సిన్ అని, అంటే మనం కోవిడ్కి వాడే వ్యాక్సిన్ mRNA వ్యాక్సిన్, ఆ వ్యాక్సిన్ని మనం కనుగొన్నాం. ఆ వ్యాక్సిన్లో ఏం చేస్తామంటే క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ని సెల్స్ తీసేసి మేము అబ్జర్వ్ చేస్తాం. అందులో ఏ యాంటీజెన్స్ ఉన్నాయి, ఏ యాంటీజెన్స్కి మనం ఇమ్యూనిటీని ఎన్హాన్స్ చేయొచ్చు అని అబ్జర్వ్ చేస్తాం. చేసేసి ఆ యాంటీజెన్స్ ఆ mRNAలో ఇన్సర్ట్ చేస్తాం. ఆ mRNAని వ్యాక్సిన్ ద్వారా ఈయనకి ఇవ్వడం ద్వారా ఆల్రెడీ వచ్చిన పేషెంట్స్లో క్యాన్సర్ అనేది కంట్రోల్ అవుతుంది. సో వచ్చిన పేషెంట్కి ఏ యాంటీజెన్స్ ఉన్నాయో తెలుసుకొని దానికి తగ్గ యాంటీబాడీస్ ఇవ్వడం ద్వారా ఇమ్యూనిటీ ఆయనకి ఎన్హాన్స్ చేసి ఇమ్యూనోథెరపీ అంటారు. అటువంటి వ్యాక్సిన్స్ ఉన్నాయి, కానీ క్యాన్సర్ని కంప్లీట్గా ప్రివెంట్ చేసే వ్యాక్సిన్స్ అయితే లేవు. కానీ హెపటైటిస్ బి వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్
ఈ 2 వ్యాక్సిన్స్ తీసుకోవడం ద్వారా అట్లీస్ట్ 2 క్యాన్సర్స్ని మోస్ట్ కామన్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఓకే సార్.